దేవుని బిడ్డలము మనము ఒక చోట కూడుకొని దేవుని నామమును గణపరిచే విధాన్ని సంఘముగా పిలుచుకుంటాం. ఆయనను ఆరాధించడానికి, ఆయనను గణపరచడానికి ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటాను. దాన్ని ఆయన సంఘముగా కూడా పిలుచుకుంటున్నాడు. ఆయన అర్థమైంది కదా? దాన్ని ఆయన సంఘముగా పిలుచుకుంటున్నాడు. ఈ క్రమం అనేది దేవుడు జగత్పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. జగత్పునాది వేయబడక మునిపే. ఇది ఎవరి కోసం అంటే ఆయన పోలిక చప్పున పిలువబడుతున్న, ఆయన నవీన స్వభావం చప్పున ఉన్న మన కొరకు ఆయన సంఘమును ఏర్పాటు చేశాడు. అది దేవుని క్రమంలో ఉంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, దేవుడు సంఘమును ఎంతో ప్రేమించెను అంటున్నాడు. ఈ విషయాన్ని ఆయన జగత్పునాది వేయబడక మునిపే, అంటే దాని అర్థం ఏంటి అనగా ఈ లోకమును నిర్మింపక మునిపే ఆయన సంఘం అనే ఆలోచన ఆయనలో కలిగింది. అయితే పాత నిబంధనలో ఇజ్రాయేలీలు లేక పాత నిబంధనలో తన ప్రజలకు ఆయన ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమమును వాళ్ళు ఏమని పిలుచుకునే వాళ్ళు అంటే గుడారం అని పిలుచుకుంటారు. గుడారము పిలుచుకొని దానికి కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకొని దేవుడు ఏర్పాటు చేసి ఆ పద్ధతుల ప్రకారమే ఆయనను మహింపరచాలి, గణపరచాలి అని వారికి తెలియజేశాడు. అప్పుడు కూడా ఆయన ప్రజలందరూ ఆ యెరూషలేము దేవాలయం, యెరూషలేము పట్టణానికి వచ్చే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుని మహింపరిచేవాళ్ళు. ఆయనకి ఇస్తున్నటువంటి బలులు ఏదన్నా ఉంటే అక్కడే చేసుకునేటటువంటి వాళ్ళు. అంటే ఆ కాలమందు ఆయన ఒక స్థలమును ఏర్పరిచి, ఒక గుడారమును ఏర్పరిచి, ఆ గుడారములో కొంతమంది యాజకులను ఏర్పరిచి అక్కడే మీరు ఉండాలి అన్న స్థితిలోనికి వచ్చారు. కానీ కాలము ఏమైంది? కొద్ది కాలము వెళ్ళే కొద్ది యెరూషలేము దేవాలయం ఏమైపోయింది? కూల్చబడింది. ఆ దేవాలయం వాళ్ళందరూ కూడుకొని ప్రార్థించే, బలులర్పించే ఆ యొక్క గుడారము, ఆ యొక్క దేవాలయం ఏమైపోయింది? కూలిపోయింది. మరి వాళ్ళు ఎక్కడ ఆరాధిస్తారు? మరి ఇప్పుడు ఆరాధించడానికి చోటు లేదు, ఆరాధించడానికి స్థలం లేదు, ఆరాధించడానికి జనం కూడా లేదు. ఎలా విధిగా చెల్లాచెదురు అయిపోయారు. మరి ఇప్పుడు ఎక్కడ ఆరాధిస్తారు? అందులో నుంచే వచ్చినటువంటి ఆలోచన, దాని ద్వారా తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువారి ద్వారా ఏమి ఏర్పరిచాడంటే సంఘములను ఏర్పరిచాడు. పూర్తిగా ఆయన మార్చేశాడు. క్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన పూర్తిగా మార్చివేశాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను ఆయన మార్చివేశాడు. బలులర్పించే విధానమును మార్చేశాడు. ఒక్కచోటకే వెళ్ళాలి అన్న విధానమును మార్చేశాడు. యాజకులు ఒకచోటే ఉన్నటువంటి యాజకుల యొద్దకే యాజకుల మాటే వినాలన్న స్థితిని మార్చేశాడు. ఆయన బిడ్డలను ఒక్కొక్క చోట ఏర్పరిచి అక్కడ సంఘములుగా స్థాపించి, ఇదంతా ఎవరి ద్వారా? క్రీస్తు ప్రభువారి ద్వారా, క్రీస్తు ద్వారా. అందుకే ఆ దేవాలయం నేను మరలా లేపుతున్న 3 దినాల్లో నేను దాన్ని కట్టగలను. దేని గురించి మాట్లాడాడంటే క్రీస్తు ప్రభువారిని గురించి ఆయన మాట్లాడాడు. క్రీస్తు ప్రభువారిని గురించే మాట్లాడాడు. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ ఆ యావత్ మందును గూర్చి మీ మటుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. చూడండి, దేవుడు సంఘమును ఇప్పుడు ఎలా కట్టాడంట? స్వరక్తం ఇచ్చి కట్టాడు. సంఘమును ఎలా కట్టాడు? స్వరక్తం ఇచ్చి. సంఘం అంటే ఎవరు? మనమే కదా. మనందరము ఒక సంఘము. ఎవరి సంఘము? క్రీస్తు ప్రభువారి సంఘము. క్రీస్తు ప్రభువారి సంఘం అయినటువంటి మనలను ఆయన తన రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి మనలను సంపాదించుకున్నాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని, చూడండి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేని అధ్యక్షులనుగా ఉంచిన యావత్ మందును గూర్చి మీ మటుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. దాని పై వచనమునకు వెళ్తున్నప్పుడు, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. చూడండి, అది ఏమైందంటే దేవుని సంకల్పం అయ్యింది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకోవటమే ఆయన సంకల్పము. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి మనలను సంఘములో నిలబెట్టడమే ఆయన యొక్క సంకల్పము. ఇది ఎవరి సంకల్పము? దేవుని సంకల్పము. అనగా సంఘం అనేది దేవుని సంకల్పంలో నుండి వచ్చినటువంటి ఆలోచన. ఇది మనుషుడు ఏర్పరచుకున్నది కాదు, దేవుడు ఏర్పరిచినది. దేవుడు ఏర్పరిచినది కాబట్టి సంఘమునకు ఈరోజు అంత మర్యాద, సంఘమునకు ఈరోజు అంత మహిమ, అంత ఘనత. ఇంకా ఎందుకు అంత మహిమ, అంత ఘనత? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది. ఈ సంఘము ఏమని పిలుస్తున్నారంటే ఆయన శరీరం అని కూడా పిలువబడుతుంది.
క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము. అందుకే అన్నాడు సంఘమును శరీరమునకు శిరస్సు ఆయనే. అది క్రీస్తు ప్రభువారి యొక్క శిరస్సుగా ఉంది. ఇందులో ఆయన బిడ్డలందరూ ఎలా ఉండాలంటే చేర్చబడాలి. వేరొక ఆలోచన, వేరొక తలంపు లేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనము. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు అనుదినము వారితో చేయుచుండెను. ఒక చోట 3,000 మంది చేర్చబడిరి అని ఉంటుంది చూడండి. అక్కడ 3,000 మంది సంఘములో సరే, పేతురు ద్వారా ఎంతమంది మీకు తెలిసిన విషయం, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట. 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారు వీళ్ళు? సంఘములో చేర్చబడ్డారు. ఇది కూడా దేవుని సంకల్పము. ఇది కూడా దేవుడు జగత్పునాది వేయబడక ముందే ఆలోచన కలిగింది. అంటే ఇప్పుడు క్రీస్తుని నమ్మేటటువంటి వాళ్ళు బాప్తిస్మం తీసుకొని రక్షణ పొంది ఎక్కడ చేర్చబడాలి? వాళ్ళు సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడాలి. బాప్తిస్మం తీసుకొని రక్షణ పొంది సంఘంలో చేర్చబడిన వారు సంఘము ఎందుకులే, సంఘానికి ఎందుకులే అన్న ఆలోచన రావాలా? అది ఎక్కడా లేదు. బాప్తిస్మం తీసుకొని మీ ఇష్టంగా ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి అనేమని అందా? అలా లేదు. తీసుకున్న వారు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ చేర్చబడాలి? సంఘములో చేర్చబడాలి. సంఘము ద్వారానే మన దేవుని రాజ్యమునకు వెళ్ళగలుగుతాం. దాని ఎదుట పాతాళలోకపు ద్వారాలు నిలవలేవన్నాడు. సంఘములో ఉంటే ఇదే మార్గము. సంఘములో ఉన్నటువంటి స్థితిలో సంఘముగా కూడుకోవటం అనేది, సంఘములో చేర్చబడటం అనేది ఒక మార్గము. ఈ మార్గము గుండానే మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. నేను నా ఇష్టానుసారంగా ఉంటాను అంటే దేవుని యొద్దకు మనం వెళ్ళలేము. దేవుని యొద్దకు వెళ్ళలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ, సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళాలి? సంఘానికి వెళ్ళాలి. వాళ్ళు అపోస్తులైనటువంటి వాళ్ళు ఆదివారం తప్పక మానక వారు కూడుకొని దేవుని నామమును గణపరిచినటువంటి వారు. ఎందుకు ఆదివారం తప్పనిసరిగా మనం సంఘానికి వెళ్ళాలంటే, క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై లేచి దేవుడు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి దినమున ఆ ఆదివారమున మనము సంఘంగా కూడుకొని దేవుని నామమును గణపరచాలి. అది తప్పక వెళ్ళాలి. అందుకే అంటున్నాడు, పాత నిబంధన నుండే చెప్తున్నాడు, మీరు ఆ రోజు ఏ పని కూడా చేయకూడదు. ఏ పని చేయకూడదు. ఇంట్లోనే ఉండి దేవుని నామమును కనపరిచే ఆ విశ్రాంతి దినమును మీరు ఆచరించుకుంటూ రావాలి. అదే రీతిగా ఆదివారమును కూడా మనం ఏ పని చేయకుండా దేవుని యొద్దకు వెళ్ళి సంఘంగా కూడుకొని దేవుని నామమును మనం గనపరచాలి. ఇది ఆదిమ కాలం నుండి ప్రతి ఒక్కరూ చేసుకున్నటువంటి స్థితే. పాత నిబంధన కాలం నుండి ప్రతి ఒక్కరూ దాన్ని మర్యాదగా పాటిస్తూ వచ్చినటువంటి వారు. ఇప్పుడు మనకి ఏదైనా ఉద్యోగం దొరికింది, ఉద్యోగం చేస్తున్నాము. ఆఫీస్కి వెళ్ళి చేయాలా, వాళ్ళు చెప్పిన చోటుకి వెళ్ళి చేయాలా, లేదు నేను ఇంట్లో ఉండి చేస్తానంటామా? వాళ్ళ ప్లేస్కి వెళ్ళి చేయాల్సిందే కదా, కూర్చొని చేయాల్సిందే. లేదంటే ఊరుకుంటారు వాళ్ళు? ఊరుకోరు. జాయిన్ అయ్యామంటే ఇంకా వాళ్ళు చెప్పింది చేయాల్సిందే, అంతే. జాయిన్ అయ్యామంటే చెప్పింది చేయాలి. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ఇంటికాడ ఉండమంటే ఇంటికాడ ఉండి చేయాలి, ఆఫీస్కి రమ్మంటే ఆఫీస్కి వచ్చి చేయాల్సిందే. స్కూల్ అయినా అంతే, కాలేజీలైనా అంతే, ఏ విషయాలైనా అంతే. అదే విషయంలో, దేవుని క్రమ విషయంలో, దేవుడు మనలను రక్షించే విషయంలో ఆయన ఒక సంఘాన్ని ఏర్పరిచినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? సంఘానికి వెళ్ళాలి. ముందుగా అయితే సంఘంలో చేర్చబడాలి. ఎందుకంటే అదే మార్గము. దాని ద్వారానే సంఘాలు లేపబడతాయి. సంఘాల్లో ఉన్నవారు చేర్చబడతారు. సంఘాల్లో ఉన్నవారు దేవుని రాజ్యంలోనికి వెళ్తారు. అదే మార్గము, ఆయన వేసినటువంటి మార్గము. అందుకే పేతురుతో అన్నాడు, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ సంఘమును కట్టుదును అని చెప్పి, నా సంఘమును కట్టుదును అని చెప్పి అన్నాడు. అంటే సంఘము ద్వారా పేతురుకి ఏం చెప్పాడంటే, ఆ సంఘము ద్వారా దేవుని రాజ్య వారసులు అనే వాళ్ళు ఉంటారు. ఆ సంఘము ద్వారానే మన దేవుని రాజ్యమునకు వెళ్తాము. కాబట్టి మనం ఎక్కడ చేర్చబడాలి అంటే సంఘంలో చేర్చబడాలి. దీనికి అధికారులు పర్మిషన్ ఏదైనా కావాలా? గవర్నమెంట్ జీవో ఏమైనా కావాలా?
దేనికి అవసరంలా. ఇది ఆత్మీయ సంబంధమైనటువంటి విషయము. ఏ దేశానికి వెళ్ళినా సరే జీవులు ఏముండవండి ఆత్మీయంగా మనము దేవుని ఆరాధించడానికి. అందుకే ప్రపంచమంతటా ఒకే రీతిగా ఆత్మీయ విషయంలో అందరం మనం సహోదరులుగా దేవుని కుమారులుగా పిలువబడ్డాము, కుమార్తెలుగా పిలువబడుతున్నాము. ఎక్కడ ఏ చోట లేదు. కాబట్టి మనము ముందుగా ఎక్కడ చేర్చబడాలి అంటే సంఘములో చేర్చబడాలి. చేర్చబడిన వారు క్రమం తప్పకుండా దాన్ని పాటిస్తూ ఉండాలి, దాన్ని ఆచరిస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. కాబట్టి అదే ఆలోచన, అదే మార్గము, అదే జీవము, అదే సత్యము. ఎందుకంటే మనలో ఇష్టానుసారమైనటువంటి ఆలోచన పుట్టుకొస్తూ ఉంటుంది. అనేక ఇబ్బందులు, అనేక కారణాల చేత ఆగిపోతూ ఉంటాం దేవుని సంఘంలోనికి వెళ్లకుండా. చిన్న సమస్య వస్తే చాలు అదొక వంకగా ఉండి మనం ఇంట్లోనే ఉండిపోతాము. చిన్న ఇబ్బంది కలిగితే చాలు అది కూడా ఒక లోపముగా పెట్టుకొని ఆగిపోతూ ఉంటాము. చిన్న అవసరం వస్తే చాలు అది కూడా లోపంగా పెట్టుకొని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాము. ఆయనేమో తప్పక మానక సంఘానికి రండి అంటుంటే మనం వాటిని విడిచిపెట్టే వెళ్తున్నాము. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రికలో రాశాడు కదా. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయడం ఒకరినొకడు పురికొల్పవలెనని. చూడండి, మానక సంఘముగా కూడుట మానక. వాళ్ళు కూడా రొట్టె విరుచుట ఎందుకు ఎడతెక్కక ఉన్నారు వాళ్ళు. కూడుట మన ప్రతి దినము వారు కూడుట మనకు. ఎందుకంటే ఆ కాలం ముందు సువార్త త్వరగా వెళ్ళాలని, ఇంకా వారికి అదే డ్యూటీ. ప్రతిరోజు వారు ఒక సంఘంగా కూడుకొని దేవుని నామమును గణపరుస్తున్నటువంటి వాళ్ళు, సువార్త ప్రకటిస్తున్నటువంటి వారు. ఇక్కడ గణపరచడం అంటే సువార్తను ప్రకటించడము, దేవుడు గణపరచబడతాడు. దేవుణ్ణి ఆరాధించడము, దేవుని పని చేయడము, దేవుని గణపరచబడతాడు. దేవుని మందిరంలో పని చేయడము, దేవుని గణపరచబడతాడు. దేవుని సువార్త తెలియనటువంటి వారికి తెలియపరచడం వల్ల దేవుడు గణపరచబడతాడు, దేవుని మహింపరచబడతాడు. నీ ప్రవర్తన చొప్పున దేవుడు మహింపరచబడతాడు. కాబట్టి దేవుని మహింపరచడానికి కావలసినటువంటి ఆలోచనలు ముందుగా సంఘము ద్వారా ఆలోచన కలగాలి. సంఘములో నుంచే పుట్టాలి. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చినటువంటి సంఘములో మనం చేర్చబడాలి. ప్రతి వారము తప్పక మానక సంఘానికి మనం వెళ్ళాలి. ఇదే క్రమమును దావీదు గారు కూడా చేశాడు. చూద్దాం దావీదు గారు ఎటువంటి క్రమమును ఆయన నడిపించాడు. 95వ కీర్తన చూడండి, 3వ అధ్యాయం చూడండి. నేను చదువుతానమ్మా. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి. మీ ఆలోచన కలిగిందా? భూమి అగాధ స్థలములు ఎక్కడున్నాయంట? ఆయన చేతిలో ఉన్నవి. భూమి ఎంత ఉందంటే మనం 2 చేతులు చాపి చాలా పెద్దదంటాము, భూమి. కాయన అది ఎవరి చేతిలో ఉందంట? ఆయనకేమో ఇట్లాగుందంట, మనకేమో ఇట్లా అంటున్నాం మనము. ఆయన ఎట్లా ఉంటున్నాడు? ఇట్లా ఉంటున్నాడు. ఇది భూమి ఒకటే కదా, అగాధ స్థలములు కూడా అంట ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే. నిజమే, పర్వత శిఖరములు కూడా ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఇవన్నీ తెలియాలి మనకు. సముద్రములు కూడా ఆయనది, అది ఆయన కలుగజేసెను. ఇంకా ఏమంటున్నాడు? ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిల పడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఏమంటున్నాడు? సన్నిధి. ఈరోజు సన్నిధి ఎక్కడ అంటే సంఘమే. సంఘములోనే ఉంటాడు. నేను ఇంట్లో ఉంటాను, నా దగ్గరికి రా అంటే, నేను ఇంట్లో ఈరోజు ప్రార్థన పెట్టి ఆరాధన పెట్టి నా దగ్గర రా అంటే, ఆయనే అన్నాడు 6 దినములు మీ సొంత అవసరతల నిమిత్తం ఆడుకోండి, 7వ రోజు విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము. ఇది రోజు పునరుద్ధాన దినముగా మన సంఘంగా కూడుకుని దేవుని నామమును ఆరాధించాల్సిందే. సంఘానికి రావాల్సిందే. అది సంకల్పం, దేవుని సంకల్పం. ఆయన సంకల్పం నెరవేర్చాలి. చిన్న పొరపాట్లతో, చిన్న విషయాలతో దేవుని అవమానపరచకండి. నీ హృదయంలో దేవుని యందు దృష్టి ఉంచండి. నీ హృదయంలో దేవుని ఆలోచన, దేవుని తలంపు, దేవుని వాక్యం దృష్టి ఉంచండి.
రావాలి, కథలు రావాలి దేవుని సంఘాలకు, దేవుని ఆరాధించడానికి, దేవునికి కృతజ్ఞత తెలియజేయడానికి. అపవాదికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు. వాడికి చోటు ఇవ్వటం వల్ల ఈరోజు మనం ఆగిపోతున్నాం, దేవుని సంఘమును చూడకుండా. ఎంతోమంది విశ్వాసులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నడవలేని స్థితిలో ఉన్నా వచ్చి సంఘములో కూర్చునేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది. అది ఒక విశ్వాసము, దేవుని మీద ప్రేమ, దేవుని యందు భయము, దేవుని యందు నమ్మకము. అవి నీలో ఎంత ఉన్నాయి? ఎంత కొలమానం ఉంది నీలో? ఎంత ప్రేమిస్తున్నావు దేవుని విషయాన్ని? దేవుని ఆజ్ఞను నువ్వు అతిక్రమించుతున్నావు రాకుండా. కాబట్టి గుర్తుంచుకోండి, నువ్వు చేసే ప్రతి తప్పిదము కూడా దేవుని అవమానకరంగా మారుస్తున్నావు, దేవుని అవమానకరంగా మారుస్తున్నావు. ఇష్టానుసారమైనటువంటి ధోరణి, ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు అనేక మంది ఈరోజు ఉంటున్నారు. ఏమంటున్నాడు? మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము అంటే దాని అర్థం ఏంటి? మోకరించడం అంటే ఒక భయము, ఒక తగ్గింపు, ఒక లోబడటము. అర్థమైందా? భయము, తగ్గింపు, లోబడటము, దేవుని ఎదుట సాగిలపడటము. తప్పేముంది? ఆయన ఎంత ప్రేమ చూపించగలుగుతాడో ఎంతైనా ఆయన ఇవ్వగలుగుతాడు, ఆయన ఎంతైనా ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆయన యందు మనము మోకరించి సాగిలపడటంలో తప్పులేదు, ఆయన సంఘమునకు వచ్చి ఆయన ఆరాధించడంలో తప్పులేదు. వారమంతా వాడుకుంటున్నావు, 2 గంటలు మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాము, 2 గంటలు కూర్చోలేకపోతున్నాము, 2 గంటలు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాము. మనసులో ఏ ఆలోచన పెట్టుకున్నావు? ఏ తలంపును పెట్టుకున్నారు? ఇక్కడే కాదు, అనేక చోట్ల గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. ఎక్కడైనా సరే వెళ్ళనటువంటి వాళ్ళ గురించి. కాబట్టి దేవుడు ఆ క్రమాన్ని జగత్పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరిచాడు. సంఘముగా వెళ్ళడం అనేది, సంఘముగా కూడటం అనేది ఎంతో ధన్యత. పేతురు చెరసాల్లో ఉన్నాడంట, సంఘమంతా కలుసుకొని, పెద్దలంతా కలుసుకొని, రండి పేతురు గురించి మనం ప్రార్థన చేద్దాం, సంఘముగా ఉందాము, ఆ శ్రమ నుండి పేతురును విడిపిద్దాము అన్న ఒక ప్రేమ, ఒక దేవుని యందు విశ్వాసము, ఒక క్రమము వారికి ఉంది. కాబట్టి వారు ప్రార్థించినప్పుడు పేతురు ఏమయ్యాడు? చక్కగా వచ్చాడు. అది వారు ప్రార్థించడం గురించి కాకపోయినా దేవుని యొక్క దృష్టి పేతురు మీద ఉంది కాబట్టి ఆయన వచ్చాడు అనుకుందాం. కానీ వీళ్ళ ఆసక్తి ఏంటి? ప్రార్థన చేస్తే వస్తాడు. ఏది పొద్దున పూట మధ్యాహ్నం పూట కాదు, అది పొద్దున పూట మధ్యాహ్నం పూట కాదు, రాత్రికాల సమయమందు, రాత్రికాల సమయమందు. ఎంత విశ్వాసం ఉంది, ఎంత విశ్వాసం ఉంది. బాప్తిసం తీసుకొని రక్షణ పొంది నేను క్రైస్తవుని అంటే దేవుని రాజ్యమునకు చేరే అవకాశం ఉండదు, చేరే అవకాశం ఉండదు. ఆయన సంఘములో పిలవబడిన వారు ఆయన సంఘములో వస్తే, సంఘములో ఎదిగితే, సంఘమును పట్టుకొని ఉంటేనే మన దేవుని రాజ్యమునకు చేరతాం, దేవుని రాజ్యమునకు చేరతాం. కాబట్టి సంఘం యందు దృష్టి పెట్టండి. నీ జీవితంలో ఆదివారం అంటే సంఘమునకు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకోండి. ఆదివారం నీది కాదు, ఆదివారం నీది కానే కాదు, అసలు ఆదివారం దేవునిదే. సిద్ధపడాలి, ముందుగానే సిద్ధపడాలి. సిద్ధపడటం అంటే నీ ఆత్మను నీవు సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీ ఆత్మను నీవు సిద్ధం చేసుకొని రావాలి దేవుని నామమును ఆరాధించడానికి. ఆయన సన్నిధికి చేరి మోకరించదము అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దావీదు కూడా చేశాడు. చూడండి, ఈరోజు సంఘమునకు అధికారులు వెళ్తున్నారు, ప్రధానులు వెళ్తున్నారు. అర్థమైందా? అధికారులు, ప్రధానులు, రాజులు కూడా ఇప్పుడు ఈ ఆదివారం ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు సంఘానికే. వాళ్ళకి కూడా తప్పదు, వెళ్ళాల్సిందే దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలోనికి. రాజుల సైతము, ప్రధానులు సైతం, ప్రెసిడెంట్లు సైతము, వైస్ ప్రెసిడెంట్లైన, ఎమ్మెల్యేలైన, ఎంపీలైన ఎక్కడికి వెళ్ళాల్సిందే? సంఘమునకు చేరాల్సిందే వాళ్ళు. నేను ఎమ్మెల్యేని కదా, నేను స్టేజ్ ఎక్కి కూర్చుంటానంటే కూర్చొనిస్తారా? దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు? అది ఆయనైనా వచ్చాడు కూర్చొని దేవుని బైబిల్ పట్టుకొని దేవుణ్ణి ఆరాధించాలి. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాల్సిందే, ప్రభురాత్రి భోజనం పాలిభాగస్లు అవ్వాల్సిందే. ఫోన్లో వచ్చినా వెళ్ళిపోదామన్నా కుదిరేది కాదు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒక్కోసారి ఆదివారం అర్జెంట్ పనులు వాళ్ళు వెళ్ళాల్సిందే, వారి పని ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి. కానీ మిగిలిన సమయంలో తప్పకుండా వారు ఎక్కడికి రావాలి? మన దేశంలో వేరు, కానీ వేరొక దేశంలో అయితే వాళ్ళందరూ ప్రధానులతో సహా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు సంఘానికి వెళ్తారు. అందులో నువ్వు గొప్ప నేను గొప్ప అనేది ఏముండదు, నువ్వు గొప్ప నేను గొప్ప అని ఏముండదు. వాళ్ళు వస్తారు, వచ్చేసి ప్లేస్లు ఎక్కడ ఉంటాయి అక్కడ కూర్చుంటారు. మన వాళ్ళని అయితే ముందుకు తీసుకొని వచ్చి ముందు వరుసలో కూర్చోబెడతారు.
వాళ్ళు కూడా వచ్చేస్తారు, వీళ్ళు కూడా వచ్చి ముందు వరుసలో. అక్కడ అలాగ ఉండదు, అందరూ సమానమే, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ. కాబట్టి వాళ్ళంతా ఏం చేస్తారు, చక్కగా ఆదివారం వచ్చిందంటే సమానంగా వాళ్ళు ఎక్కడ స్థానం ఉంటే వచ్చి అక్కడే కూర్చొని దేవుని నామం ఆరాధించుకొని వెళ్తారు. పద్ధతిగా నీట్గా వస్తారు, అందరూ కలిసి పాటలు పాడతారు, అందరూ పాడతారు, అందరూ వాక్యం వింటారు, మరలా వందనాలు చెప్పుకొని అందరూ వెళ్ళిపోతారు. దానికంటూ ఒక క్రమమును దేవుడు ఏర్పరిచాడు. ప్రధానులు, రాజులు సైతమే ఈరోజు కూర్చొని ఆరాధిస్తున్నప్పుడు, ఆ దేవాది దేవుని మహింపరుస్తున్నప్పుడు, దావీదు అన్నాడు కదా, యెహోవా మహాదేవుడని, ఆ మహాదేవుని కనపరుస్తున్నప్పుడు నువ్వెందుకు ఇంట్లో కూర్చున్నావు? మనం ఎందుకు కొన్నిసార్లు ఇళ్లలో ఉండిపోతున్నాము? అది నీ సంతోషంగా కూర్చున్నావేమో, కానీ నీకు తెలియకుండానే తెలుసో నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, దేవుని క్రమాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు, దేవుడి ఆజ్ఞను నువ్వు ధిక్కరిస్తున్నావు, దేవుని తలంపును నీవు కొట్టివేస్తున్నావు. చూడండి ఇక్కడ ఏమన్నాడు దావీదు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. అంటే దాని అర్థం రావాలి అని, ఆయన సన్నిధికి చేరాలని. రాజు అయినటువంటి దావీదు చెప్తున్నాడు, సన్నిధికి చేరి ఏం చేయాలంట? చూడండి 2వ వచనం ఏమంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఆయన సన్నిధికి ఎలాగొచ్చావంట? కృతజ్ఞతాస్తుతులతో. దేనికి కృతజ్ఞత? దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యంను బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడిచ్చిన ప్రతి ధన్యతను బట్టి, కుటుంబమును బట్టే కానీ, బిడ్డలను బట్టే కానీ, ఆయన ఇచ్చిన స్థలమును బట్టి, ఇంటిని బట్టి, ఆయన ఇచ్చిన ప్రతి వస్తువును బట్టి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత భావముతో నువ్వు దేవునికి రావాలి. ఈరోజు నేను కృతజ్ఞత తెలియజేయాలి. ఈ వారమంతా కాపాడాడుగా దేవుడు నన్ను. కృతజ్ఞత తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఆ విశ్వాసం నీలో ఉంటే కృతజ్ఞత తెలియజేయవలసినటువంటి బాధ్యత, దేవునికి తెలియాల్సిన బాధ్యత. అయ్యగారు చెప్పాడనో, అయ్యగారు చేయాలనో కాదు, అయ్యగారు తీసుకురమ్మన్నాడని కాదు, నీవుగా దేవుని ఆరాధించే విషయంలో నువ్వు సంఘముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా రావాలంట? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము, అది కూడా చేయాలి. కీర్తనలు పాడుచు ఏం చేయాలి? మరి కీర్తనలు పాడాము అందరూ? ఎంతమంది ఈరోజు కీర్తనలు పాడారు? నోరు తెచ్చి చేతులు ఎత్తండి. సంఘంలో ఉన్నాం కాబట్టి నిజం చెప్పాలి, దించండి. కాబట్టి పాటలు కూడా ప్రాధాన్యం, అది క్రమము, దేవుడు ఏర్పరిచినటువంటి క్రమం. దావీదు రాశాడు, ఆయన సన్నిధికి ఎలాగొచ్చాం? సంతోష గానము, కీర్తన పాడి సంతోషంగా ఉండాలి, కృతజ్ఞతాభావంతో రావాలి, ఆత్మతో, సత్యముతో. ఇంకొక మాట చదువుకుందాం. 1 కొరింథీ 1 కొరింథీ ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. ఇక్కడ 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ నుంచి చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అంటే క్రీస్తు సంఘమును ఏం చేశాడు? అంటే ఎవరిని ప్రేమించాడు? నేను సంఘమును ప్రేమించాడంటే ఎవరిని ప్రేమించాడు? మళ్ళీ సంఘమే అంటున్నారు. సంఘం అంటే ఎవరిని ప్రేమించాడు? మనలను. అది తెలియాలి. అది తెలిసినోడే దేవుని రాజ్యానికి వెళ్తాడు. అందులో ఉన్నది చదువుతా పోతే ఏం ఉండదు, ఏం తెలుసుకోలేము. అటువలే క్రీస్తు కూడా మనలను ప్రేమించి, అది కలంకమైనను ముడతైన నటిది మరి ఏదైనాను లేక. చూడండి, ఆ ప్రేమ ఎలాంటిదంట? కలంకం లేనిది, భేదము లేనిది. ఇంకేమంటున్నాడు? ముడత అయినను అటిది మరి ఏదైనను లేక, ఏ భేదమైనను లేక, ఏ ద్వేషమైనను లేక, రాజని లేదా అధికారి అని లేదా భేదవాడు ఇతడని అన్న భేదం ఆయనకి లేదు. సంఘంలోకి వచ్చినప్పుడు అలాగే ఉండాలి. అందరిని ఎలాగ ఉండాలంటే సమానంగానే చూసేటటువంటి వ్యక్తి ఆయన. అదే రీతిగా ప్రేమించాను అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎవరిని ప్రేమించాడంటే సంఘమును ప్రేమించాడు, సంఘంగా కూడుకునే వారిని ప్రేమించాడు, సంఘమును తప్పక మానక వచ్చేవారిని ఆయన. అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? సంఘంకి వెళ్ళాలి. సంఘంకి వెళ్తే ఆయన ప్రేమ దొరుకుద్ది. ఇంట్లో ఉంటే ఆయన ప్రేమ దొరకదు, ఆదివారం మానేస్తే ఆయన ప్రేమ దొరకదు. సంఘానికి వెళ్తేనే దేవుని ప్రేమ మనం పొందుకోగలుగుతాం. దేవుడు ప్రేమించిన వాడు ఆయన తన సంకల్పం చొప్పున సమస్తము నెరవేర్చినటువంటి స్థితిలోనికి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమను పొందుకోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? సంఘానికి వచ్చి ఏమంటున్నాడు ఇంకా? అది కలంకమైనను ముడతైనది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని
నిలువబెట్టు కొనవలెనని, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. ఇందాక ఏమన్నాము? సన్నిధికి వస్తున్నాము, సన్నిధిని మోకరించాలి అన్నాము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. ఎట్లాగా? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. కీర్తనలు పాడుచు సంతోషగానము చేయాలి. ఇప్పుడు వాక్యమును ఉదక స్నానం ఆయన అంటే వాక్యము ద్వారా, అంటే వాక్యం ద్వారా మనలను మనం ఏం చేస్తున్నాం? శుభ్రపరచబడుతున్నాం. వాక్యమును ఉదక స్నానం అనగా సంఘంలో ఇప్పుడు ఏం దొరుకుతుంది? వాక్యము దొరుకుతుంది. వీటన్నిటిని ఆయన ప్రేమ ద్వారా మనకు ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి ఏం చేస్తున్నాడంట? సంఘమును పవిత్రపరుస్తున్నాడు. అది దేవుడు చేస్తున్నటువంటి గొప్ప ధన్యత మనలను. అంటే ఇప్పుడు సంఘంలో ఉన్నవారు వాక్యం చేత ఏమవుతున్నారు? పవిత్రపరచబడుతున్నారు. సంఘానికి రావడం వల్ల నీకేం కలుగుతుంది? పవిత్ర కలుగుతుంది. ఎలాగ జరిగిందంటే నీ క్రమమును బట్టి, నీ విధేయతలను బట్టి నువ్వు పవిత్రపరచబడతావు. అర్థమవుతుంది కదా? లోబడాలి. సంఘమునకు తప్పక మానకుండా వచ్చేవాడు దేవుని యందు లోబడినటువంటి వాడు. భయముతో వచ్చేవాడు దేవుని యందు లోబడినటువంటి వాడు. ఆయనకు లోబడేటటువంటి వారు, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికముగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం పోగొట్టుకున్నావంటే ఆయన కృపను పోగొట్టుకున్నావు, ఆయన పరిశుద్ధతను పోగొట్టుకున్నావు, ఆయన పవిత్రతను పోగొట్టుకున్నావు, ఆయన ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. ఇన్ని పోగొట్టుకొని ఇంక ఏదో కావాలి అని ప్రభువా 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 అని మాట్లాడతావు. ప్రభువా ప్రభువా ప్రభు దిగిరా 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 అని చెప్పి మాట్లాడతావు. ఎందుకు వస్తారు? నీ ఇష్టానుసారంగా నువ్వు సంఘానికి వచ్చినప్పుడు, నీ ఇష్టానుసారంగా దేవుని ఆరాధిస్తానని నీకున్నప్పుడు దేవుడు నీ మాట ఎందుకు వినాలి? అర్థం చేసుకోవాలి. భయమును భక్తిని నీ జీవితంలో ఉండనివ్వాలి. అది దేవుని పట్ల. నీ జీవితంలో ఒక ఆజ్ఞను తీసేసుకో. ఆదివారము దేవునిది. ఆదివారము చెప్పండి, ఆదివారం దేవునిది. అంతే. ఇంక వేరే ఆలోచన లేదు. ఇంక వేరే ఆలోచన లేదు. దేవుని కలవాలి. నువ్వు ఆదివారం వచ్చి దేవుని కలవాలి. నేను వచ్చేది కూడా దేవుని కలవడానికే. స్పీడ్గా వచ్చేది మేము దేవుని కలవడానికే. ఏదో మీరందరూ మమ్మల్ని ఏదో మిస్ అవుతున్నారని కాదు. మేము భక్తితో భయంతో దేవుని కలవడానికే వస్తున్నాము. దేవుని మయంపరచడానికి, ఆత్మానుసారంగా ఆరాధించడానికి, సంఘంగా కూడుకొని దేవుని నామమును కనపరచడానికి. అలాగే మీరు కూడా ఎవరి కోసం వస్తున్నారు? దేవుని కోసమే. దేవుని కోసమే రావాలి. దేవుని ఆరాధించడం కోసం. ఎందుకంటే ఆయనే రమ్మని చెప్పాడు. 6 దినాలు మీరు ఎట్టన్నా వెళ్ళండి, సంపాదించుకోండి, తిరగండి. 7వ రోజు మటుకి మీరు ఎక్కడ ఉండాలి? నా మందిరంలో మీరు ఉండాలి, సంఘంగా కూడుకోవాలి. ఇది దేవుని సంకల్పము. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరిచాడు. మన కొరకు ఏర్పరిచాడు. కాబట్టి ఆ సంఘంగా కూడుకోవటము, నీ నిర్లక్ష్య ఆలోచనలతో, నీ నిర్లక్ష్య ధోరణితో నీవు నిర్లక్ష్యం చేయొద్దు. సమయాన్ని పాటించుకుంటూ సమయానికి వస్తూ ఉన్న 2 గంటలు సమయానికి ఇస్తే ఎంత మేలు. చూడండి, అదే దావీదు గారు రాసిన కీర్తన, మరలా ఇందులోకి వద్దాము. అదే దావీదు గారు రాసిన కీర్తన 95వ కీర్తన. ఏమన్నాడు? రండి నమస్కారం చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధి మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆదివారం నాదే అని ఆయన చెప్తున్నాడు. ఆయన మాట ఏంటి? ఆదివారము నాదే. ఇప్పుడు ఆయన మాట అంగీకరించడం వల్ల ఎవరికి మేలు? ఆచరించిన వారికి. సంఘంగా కూడుకొని నా నామమును కనపరచండి అని, ఇది ఆయన మాట. ఇప్పుడు ఆయన మాటను అంగీకరించడం వల్ల ఎంత మేలు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇప్పుడు మనం సంఘంగా కూడుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇది ఆయన మాట. మనం అట్లా ఆరాధించినప్పుడు ఎంత మేలు. ఇందులోనే ఉంది కదా మేలు, ఆశీర్వాదము, కృప, దయ అంతా ఇందులోనే ఉంది కదా. మరి ఇంకా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు రాకుండా? కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచిన వాడు ఎప్పుడు అవమానపరచబడడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడు త్రోసివేయబడడు. అందరికంటే ఇష్టుడు ఆయన. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈ లోకంలో ఏ అపవాదికి కూడా ఆయన భయపడ్డాడు. అది తెలుసుకోవాలి మనం. అర్థమైందా?
ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మరలా ఈ లోకంలో ఎవ్వరికి వారు భయపడరు తెలుసా. ఆ శక్తి దేవుడే ఇస్తాడు అందులో. నువ్వు నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకంలో నువ్వు ఎవ్వరికి భయపడనటువంటి స్థితిని, ఆ ఆత్మను దేవుడు నీకు, ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. అంత ఉంది దేవుని సంగమునకు రావడం వల్ల. సంగమునకు రావడం వల్ల అంత శక్తి ఉంది. కాబట్టి ఆయన మాట వినడం వల్ల ఎంత మేలు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు, చూడండి, సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, సంఘానికి ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే మనలను పరిశుద్ధులుగా చేయడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి. తన వాక్యమును ఉదక స్నానం చేత నీ ఆత్మకు ఏం కలుగుతుందంటే పరిశుద్ధత కలుగుతుంది. నువ్వు మామూలుగా స్నానం చేస్తావు, చక్కగా రోజు ఉంటే అది నీ దేహమును శుభ్రం అవుతుంది, నీ తల శుభ్రం అవుతుంది, నీ ముఖం శుభ్రం అవుతుంది, నీ కాళ్ళు చేతులు, నీ దేహం ఏమవుతుంది? శుభ్రం అవుతుంది. కానీ వాక్యమును ఉదక స్నానం చేత నీ ఆత్మ అనగా దేవుడిచ్చినటువంటి ఆత్మ ద్వారా నువ్వేమవుతున్నావు? శుభ్రం అవుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. ఆ పరిశుద్ధపరిచేటటువంటి స్థితిని దేవుడు ఎక్కడ ఏర్పరిచాడంటే సంఘములో ఏర్పరిచాడు. తన స్వరక్తం ఇచ్చి క్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి, కట్టినటువంటి సంఘములో ఉన్నటువంటి వారికి చెప్తున్నాడు, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేరు. మీరు తండ్రి యొద్దకు చేరాలంటే నా స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో మీరు చేర్చబడాలి. ఆ సంఘంలో చేర్చబడాలి. ఆ సంఘంలో దేవుని నామమును కనపరచాలి. ఆ సంఘంలో దేవుని మహింపరచాలి. కాబట్టి దేవుడు తెలియజేస్తున్న విధంగా ఆయన జగత్పునాది వేయబడక మునిపే తన సంకల్పం చొప్పున నిర్మించినటువంటి సంఘంలో ఈరోజు క్రైస్తవులుగా పిలబడుతున్న ప్రతి ఒక్కరూ మీ మందిరాలకు, మీ సంఘాలకు వెళ్ళి దేవుని గనపరచాలి. ఈ ఆలోచన, ఈ దృష్టి, ఈ జ్ఞానము మీ హృదయంలో ఉంచుకోండి. భయంతో, భక్తితో ఉంచుకోండి. దానిని పాడు చేసుకోబాకండి. దయచేసి దాన్ని పాడు చేసుకోబాకండి. చూడండి, 2వ అధ్యాయము ఏప్రిల్కి రాసిన పత్రిక, అపోస్తుల కార్య గ్రంథం తీయండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుడు యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఎందురు. చూడు, వీరు అపోస్తుల బోధ యందును, సంఘంలో కూడుకున్న వారు ఏంటంట, బోధ యందును, దేవుని మాట యందును, అదవుతుందా, దేవుని వాక్యమందును, సహవాసమందును. అంటే ఇటు సంఘంలో ఏం కావాలి? సహవాసం కావాలి. సంఘంలో చేర్చబడటం వల్ల ఏమొస్తుంది? సహవాసం వస్తుంది. సంఘంలో చేర్చబడటం వల్ల ప్రేమ వస్తుంది, సహోదర భావం వస్తుంది, సహవాసం వస్తుంది. రొట్టె విరుచుట యందును, చూడండి, ప్రార్థన చేయుట యందును కూడా ఉండాలి. అంటే సంఘంగా కూడుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి విషయమును మనం గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఎన్ని నిర్లక్ష్యాలు చేస్తున్నారు తెలుసా మీరు? అసలు దేవుని క్రమానికి ఎంత ఆటంకం కలిగిస్తున్నారు. దేవుని క్రమానికి ఆయన క్రమం నెరవేర్చకుండా ఎన్ని అడ్డంకులు, ఎన్ని మీ సమస్యలు మీరే కొని తెచ్చుకుంటున్నారు. మళ్ళీ దేవుడిచ్చాడు ఎందుకు అనుకుంటారు. మీరు సరిగ్గా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి, సరిగ్గా లేకపోతే ఏది కూడా మంచిగా జరగదు. దేవుని వాక్యమును మీరు లోబడి వినాలి. ప్రార్థన చేయడం ఎడతెగక ఉండిరి. ఎడతెగక అంటే దాని అర్థం అంటే దాన్ని త్రోసి వేయకుండా, ఇష్టానుసారంగా కాకుండా ఒక క్రమము చొప్పున అని అర్థము. త్రోసి వేయకుండా, ఇష్టానుసారంగా కాకుండా ఒక క్రమము చొప్పున అని అర్థము. ఎడతెగక, వదిలిపెట్టకుండా, క్రమక్రమంగా, దినదినము, ఇవన్నీ ఎడతెగక ఉన్నారు. అదే మనం కూడా చెయ్యాలి, ఎడతెగక ఉండాలి. కాబట్టి దేవుడు ఏర్పరిచినటువంటి సంఘం విషయంలో మీ అజ్ఞానంతో ఆలోచన చేయొద్దు. జ్ఞానం కలిగి ఉండండి. వీటన్నిటికీ సంఘమే ప్రాధాన్యము. ఇక్కడి నుండే మనం దేవుని రాజ్యమునకు వెళ్ళాల్సింది. ఇక్కడ నుండే మనం బయలుదేరాలి. ఇక్కడి నుండే మనం దేవునిలోనికి వెళ్ళాలి. ఇదే పునాది, ఇదే ప్రారంభము. ఈ పునాది వేశాడు క్రీస్తు ప్రభువారు. ఆ పునాది ద్వారానే మనము దేవుని రాజ్యమునకు చేర్చబడతాము.
కాబట్టి మరొకసారి దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటలు వినడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది. కాబట్టి భయము భక్తి మీలో ఉండనిచ్చి ఆదివారం పరిశుద్ధ దినమును ముందుగానే సిద్ధపరచుకొని మీ జ్ఞానముతో చక్కటి ఆలోచన కలిగి మరి మీరు మందిరానికి వచ్చి దేవుని ఆరాధించాలి. వాక్యం మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను.